తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. మరిన్ని విషయాలు జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏ ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉండాలి, ముఖ్యంగా సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే మంచిది, ఏ గ్రహాలు ఉండకూడదు అనేది గత వీడియోలో మనం మాట్లాడుకున్నాము. అలాగే ఇప్పుడు సప్తమ స్థానం చాలా ముఖ్యం కాబట్టి సప్తమ స్థానాధిపతి ఏ స్థానంలో ఉంటే మంచిదంటారు? తప్పకుండా. ఇందాక సప్తమ స్థానం గురించి తెలుసుకున్నాం. సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది, అన్యోన్యత బాగుంటుంది, వాళ్ళ జీవితం కూడా చాలా బాగుంటుందని చెప్పుకున్నాం. అలాగే పాపగ్రహాలు ఉంటే కనుక వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అనేది కూడా తెలుసుకున్నాం. కాబట్టి సప్తమ స్థానంలో గ్రహాలు ఎంత ఇంపార్టెంట్, అలాగే సప్తమ స్థానాధిపతి కూడా ఏ స్థానంలో ఉన్నదో ఇంపార్టెంట్. గురుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే కన్నా ముందు సప్తమ స్థానాధిపతి గురించి చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు ఉదాహరణకి వృశ్చిక లగ్నం అయింది. మళ్ళీ ఏదైనా సరే మనం స్థానం అన్నా స్థానాధిపతి అయినా ఏది చెప్పినా కూడా మన లగ్నం నుంచే లెక్క పెట్టాలి. సో వృశ్చిక లగ్నం వాళ్ళని తీసుకుందాం స్పెషల్గా. వృశ్చిక లగ్నం అధిపతి వృశ్చిక లగ్నానికి సప్తమ స్థానం వృషభం అయింది. సో మనం ఇప్పుడు సప్తమ స్థానాధిపతి అంటే వృషభ రాశి అధిపతి ఎవరనేది చూడాలి. సో వృషభ రాశి అధిపతి శుక్రుడయ్యాడు. ఈ శుక్రుడు అనే గ్రహం ఏ స్థానాల్లో ఉంటే మంచిది అనేది ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. సో వృశ్చిక లగ్నానికి సప్తమ స్థానాధిపతి వృషభ రాశి అధిపతి శుక్రుడయ్యాడు కాబట్టి అతను ఫస్ట్ హౌస్ అంటే లగ్నంలో ఉంటే కనుక చాలా మంచిది. వేరే లగ్నం అనేది అంటే మెయిన్గా మనకి హెల్ప్ఫుల్, జనాల సహాయ సహకారాలు ఇవన్నీ కూడా ఫస్ట్ హౌస్ కాబట్టి చాలా మంచిది. సెకండ్ హౌస్ ఏంటంటే కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్స్థానం, నేత్రస్థానం అనుకున్నాం సెకండ్ హౌస్. సో సప్తమ స్థానాధిపతి ద్వితీయ స్థానంలో సెకండ్ హౌస్లో ఉంటే కనుక వివాహం అవ్వంగానే, కనీసం ఎంగేజ్మెంట్ అవ్వంగానే వెంటనే ధనం వస్తుంది. సో ఖచ్చితంగా వీడిది వెంటనే జాబ్ ప్రమోషన్ రావడం, అంటే కొత్త జాబ్ రావడం, లేకపోతే ఒక ఫారెన్ విజిట్ రావడం, ఫారెన్ అసైన్మెంట్ రావడం, ఇది వెంటనే జరుగుతుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానం అంటే భార్యకారకురాలైన గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం బెనిఫిట్స్ అనేవి చెప్పుకుంటున్నాం ఇప్పుడు మెయిన్గా. ప్రస్తుతం శుభమే చెప్పుకుంటున్నాం, మంచివి. సెకండ్ హౌస్ అనగా ధనం వెంటనే వస్తుంది. వాక్ అంటే ఇతని వాక్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాని కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వాక్ కానీ ఇవన్నీ కూడా మారుతాయి, చాలా బాగా మాట్లాడతాడు. కుటుంబ స్థానం కూడా అయింది కాబట్టి సెకండ్ హౌస్, కుటుంబంలో ఏ ఇబ్బంది కూడా కుటుంబం కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేత్రస్థానం. నేత్రం అనగానే మనకి కళ్ళు ప్లస్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో వివాహం అనగానే మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నెక్స్ట్ సప్తమ స్థానాధిపతి తృతీయ స్థానం, మూడో స్థానంలో ఉంటే కనుక తృతీయ స్థానం అనేది జనాల సహాయ సహకారాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, అలాగే బ్రదర్స్ లేదా సిస్టర్స్, మనకన్నా తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ మన కింద వాళ్ళు. సో సప్తమ స్థానాధిపతి తృతీయ స్థానంలో ఉంటే రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. అలాగే మనకి తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ వాళ్ళు ఎవరంటే వాళ్ళ లైఫ్స్లో కూడా చదువుకుంటాం అనుకోండి, మంచి ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు అనుకోండి వివాహం వాళ్ళకి సంతానం కలగడం, అలా అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అలాగే చతుర్థ స్థానం, సప్తమ స్థానాధిపతి చతుర్థ స్థానంలో ఉంటే కనుక చతుర్థ స్థానం అంటే గృహం, వాహనం, జనరల్ హ్యాపీనెస్, సౌఖ్యం, మదరు, ఇవన్నీ 5వ స్థానంలోకి వస్తాయండి. సో ఈ అమ్మాయితో వివాహంగానే అవ్వంగానే ఈ సప్తమ స్థానాధిపతి కనుక చతుర్థంలో ఉంటే వెంటనే ఇల్లు కొంటాడు, కారు కొంటాడు, 2 వీలర్ కొంటాడు. అలాగే మెయిన్గా వాళ్ళ మదర్తో చాలా బాగుంటాడు, మదర్ బ్లెస్సింగ్స్ చాలా బాగుంటాయి. అలాగే మనకి జనరల్ హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది, అలాగే సౌఖ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇదే సప్తమ స్థానాధిపతి పంచమ స్థానంలో ఉంటాయి. పంచమ స్థానం ఏంటి? సంతాన స్థానం. చాలా మంచి సంతానం కలుగుతుంది అన్నమాట, చాలా మంచి ఉన్నతమైన సంతానం కలుగుతుంది. ఈ సంతానమే మనకి పుట్టంగానే వెంటనే మనకి మేలు జరుగుతుంది, కలిసి వస్తుంది. అలాగే 9th హౌస్, అలాగే 7th హౌస్. సప్తమ స్థానాధిపతి సప్తమ స్థానంలోనే ఉన్నాడు, 7th హౌస్లో ఉన్నాడు. సో ఇంకా చాలా బాగా అటాచ్మెంట్ ఉంటుంది, భార్య భర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. వాళ్ళిద్దరు కూడా మంచి జాబ్లో సక్సెస్ అవుతారు, ఒకరు చెప్పిన మాట ఇంకోటి వింటారు, అలా చాలా బాగుంటుంది సప్తమ స్థానం. అలాగే భాగ్యస్థానం 9th హౌస్. 9th హౌస్లో ఉంటే ఏంటంటే వెంటనే ధనం అనమాట. ధన హౌసే భాగ్యం అంటేనే ధనం. సో భాగ్యస్థానం ఎందుకంటే వివాహానంతరం అయితే ఎంగేజ్మెంట్ అవ్వగానే వెంటనే మంచి ఉద్యోగం రావడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, ప్రమోషన్ రావడం, శాలరీ హైక్ రావడం, మంచి ఇంక్రిమెంట్ రావడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట.
నెక్స్ట్ సప్తమ స్థానాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, దశమ అంటే ఉద్యోగ స్థానం. ఓకే. సో వెంటనే ఇతనికి మంచి ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్స్ రావడం, ప్రమోషన్ వస్తుంది, నేమ్ అండ్ ఫేమ్, శాలరీ హైక్, పెద్ద ఇంక్రిమెంట్, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే సప్తమ స్థానాధిపతి లాభస్థానం, లాభం అంటే లాభం చేకూర్చడం అన్నమాట. సో మనకి అనుకోకుండా ఇంకేమైనా బిజినెస్ ఉన్నా, ఇంకో చిన్న జాబ్ చేస్తున్నా, ఇంకేమైనా జాబ్ వర్క్ చేస్తున్నా, అలాంటివి ఏం చేస్తున్నా కూడా అవన్నీ కూడా కలిసి వస్తాయి. అలాగే లాభం అంటే కనుక 11th హౌస్ ఏంటంటే మనకి అక్క కానీ అన్నయ్యలు కానీ మనకన్నా పెద్దవాళ్ళు, సో వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. ఇవ్వండి సప్తమ స్థానాధిపతి ఈ శుభ స్థానాల్లో ఉంటే కనుక ఈ ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవాలి. ఓకే. సో సప్తమ స్థానాధిపతి ఏ స్థానంలో ఉంటే గనక శుభ పరిణామాలు ఉంటాయి అనేది తెలుసుకున్నాము. సప్తమ స్థానాధిపతి ఏ ఏ స్థానాల్లో ఉండకూడదు? తప్పకుండా. సప్తమ స్థానాధిపతి ఇందాక కూడా చెప్పుకున్నా, మామూలుగా ఏ స్థానాలైనా మంచివి, కానీ 6, 8, 12 స్థానాలు మంచిది కాదు, దాన్ని దుస్థానాలు అంటారు. ఓకే. సో ఈ సప్తమ స్థానాధిపతి ముందుగా 6వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, సో రోగిష్టి వైఫ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పటిదాకా ఆమెకి కూడా బాగానే ఉండొచ్చు, ఆమె జాతి నుంచే బాగానే ఉంటుంది. ఆ అమ్మాయితో ఈ అబ్బాయికి పెళ్ళవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి అనారోగ్యం స్టార్ట్ అవుతుంది, లేదంటే ఈ భర్తకైనా అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 6th హౌస్ డెట్స్, మిజరీస్, ఎనిమీస్, హెల్త్. సో అప్పులు పెరుగుతాయి, మిజరీస్ ఎక్కువగా ఉంటాయి, శత్రువులు పెరుగుతారు, ఆరోగ్యం క్షీణిస్తుంది, అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. సో 6th హౌస్. 8th హౌస్ అనగానే ఆలస్యం, డిలేస్, అలాగే యాక్సిడెంట్ ప్రోను, అదే కొంచెం ఆయుష్ కూడా కారకుడు. అంటే మిగతా లోపల ఇంకా చూడాలి, కుజరావులు కలయిక ఉన్నాయా, కుజుడు యాక్సిడెంట్ ప్రోన్ కాబట్టి అలాంటిదైనా జరుగుతుందా, లేకపోతే మేజర్ అనారోగ్యం జరిగి సర్జరీ జరిగానా, మరణిస్తాడా, అలాంటిదని ఇంకా డెప్త్కి వెళ్ళాలి. కానీ అష్టమంలో ఉంటే మటుకు డిలేస్, మెయిన్గా యాక్సిడెంట్స్ అవ్వడం, ఆలస్యం జరగడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక 12th హౌస్ అంటే ఖర్చు అంటే ఇక ఎక్స్పెండిచర్ అండి. ఇప్పుడు ఇన్కమ్ 10 రూపాయలు ఉంది, ఎక్స్పెండిచర్ 100 రూపాయలు అనుకోండి, సో చాలా. సో పెళ్ళైన తర్వాత విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. ఆ ఖర్చులు ఎవరు కూడా తగ్గించుకోరు, ఇతను తగ్గించుకోరు, ఆమె తగ్గించుకోరు, అంటే ఇతను తగ్గించుకుని ఆమె తగ్గించుకోకపోతే, సో ఇలా అప్పులు పెరిగిపోతాయి అన్నమాట. సో సప్తమ స్థానాధిపతి మటు ఖచ్చితంగా 6వ స్థానం కానీ, 8వ స్థానం కానీ, 12వ స్థానం కానీ ఉండకూడదు. ఇంకా ఏ స్థానంలో ఉన్నా కూడా పర్వాలేదు. ఇంకోటి ఏ స్థానాధిపతి అయినా కూడా అవి నీచ ఇవ్వకూడదండి. ఇప్పుడు నిజంగా 1, 2, 3, 4, 5, 7, 9, 10, 11 స్థానాధిపతులైనా వాడు నీచలో ఉంటే ఆ నీచ ఫలితం ఇస్తాడు, ఉచ్చలో ఉంటే ఉచ్చ ఫలితం ఇస్తాడు, స్వస్థానంలో ఉంటే స్వస్థాన ఫలితం బెస్ట్ ఫలితం ఇస్తాడు, మిత్రక్షేత్రంలో కూడా మిత్రక్షేత్రమైన ఫలితాలు ఇస్తాడు. ఆ సప్తమ స్థానాధిపతి 6, 8, 12 స్థానంలో ఉంటే మటుకు లైఫ్ చాలా మిజరబుల్గా ఉంటుంది. పెళ్ళి అనేది అతనికి చాలా మేజర్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అతను ఊహించినంత సక్సెస్ ఉండదు, 50% కూడా ఉండదని చెప్పుకోవాలి. సప్తమ స్థానాధిపతి ఏ ఏ స్థానాల్లో ఉండాలి, ఉండకూడదు అనే విషయాలు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. సో చూస్తున్నారు కదండి, గురుగారు మనకి సప్తమ స్థానాధిపతి అనేది చాలా చాలా ముఖ్యం అందరి విషయంలోనూ, ముఖ్యంగా వివాహం విషయంలో కూడా సప్తమ స్థానం అనేది ముఖ్యంగా చూస్తూ ఉంటామని తెలియజేస్తున్నారు. అలాగే సప్తమ స్థానాధిపతి కూడా చాలా ముఖ్యం. ఏ ఏ స్థానాల్లో ఉంటే మంచిది, ఏ ఏ స్థానాల్లో ఉండకూడదు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాము. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.